నిమిషం సురేంద్ర గారు మీ దగ్గరికి వస్తాను. మీకు ఛాయిస్ సురేంద్ర గారు మీకు ఛాయిస్ పవన్ కళ్యాణ్ గారిని ఎలాగో దెబ్బతీయాలా, పవన్ కళ్యాణ్ గారిని దెబ్బతీస్తే కూటమి ప్రభుత్వాన్ని కూల్చాలా, మళ్ళా మేము మా వైసీపీ ప్రభుత్వం రావాలా, ఇది వీళ్ళ లక్ష్యము. దానికి మోటుగా చేసుకొని వీళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద దుమ్మెత్తే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉన్నారు. సురేంద్ర గారు సరే ఓకే. మనము ఇక్కడ యాక్చువల్గా సోదరి గారు మనం ఏది సహసిద్ధంగా కొట్టుకునే రాజకీయ నాయకుల్లాగా మనం డిస్కస్ చేయాలని చెప్పి నేను అనుకోవట్లేదు. విషయము పాయింట్ టు పాయింట్ ఉన్నది. మనకి ఇప్పుడు ఈ సిట్టో లేదంటే స్టాండో ఏదైనా వేస్తే సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం నేనేమి మీ పార్టీ తరఫున మీరు ఏదన్నా ఉండేది ఆర్గ్యూ చేయండి. కానీ మనము ఇక్కడి నుంచి ఏదైనా మాట్లాడితే కాస్త జనంలోకి అది సెన్సిబుల్గా వెళ్తుందా లేదా అనేది కూడా మనం ఆలోచించుకుందాం. ఎందుకంటే మీరు అన్నారు శవ రాజకీయాలని. 50 రోజులు మే 9వ తేదీ మార్కాపురంలో అరెస్ట్ చేయబడ్డ సాయికృష్ణని తీసుకొచ్చేసి విజయవాడలో ఇప్పటికీ వాళ్ళ తల్లి ఏడ్చిన ఈ రోదన చూశారు కదా. నా కొడుకు బతుకుంటే ప్రవేశపెట్టండి కోర్టులో, లేదంటే చంపేస్తే శవాన్ని బూడిదనివ్వండి అని చెప్పేసి ఆవిడ ఏడ్చిన తర్వాత అంతకుముందు ఎంతో మంది దగ్గరికి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి తర్వాత రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి అన్ని కానప్పుడే ప్రతిపక్షం దగ్గరకు వచ్చారు. ఎందుకంటే వాళ్ళు మేము పూర్తిగా జనసేన అని చెప్పేసి మా ప్రభుత్వం అని చెప్పేసి ప్రభుత్వానికి పనిచేసిన వాళ్ళు మాత్రమే. ప్రభుత్వంతో ఇప్పుడు మీరు అన్నారు అన్ని పనిచేస్తున్నాయి, అంగాలు డిపార్ట్మెంట్స్ విపరీతంగా వర్క్ చేస్తున్నాయి అన్నారు. ఎస్, విపరీతంగా వర్క్ చేస్తున్నాయి. ఎక్కడంటే మసిబూసి మారేడికాయ చేయడానికను కప్పి పెట్టడానికి పనిచేస్తున్నాయని చెప్పి అర్థం అయిన తర్వాతే వాళ్ళు ప్రతిపక్షం దగ్గరకు వచ్చారు. తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత ఆర్గ్యూ వద్దు, జస్ట్ కమ్యూనికేట్ చేసుకుందాం. మీకు ఛాయిస్ వస్తుంది, విషయాన్ని కమ్యూనికేట్ చేసుకుందాం. ఇంతమందికి న్యాయం జరగనప్పుడు నిన్నలా మనం చెప్పారు క్రిమినల్స్ కు ఏ పార్టీ సపోర్ట్ ఇవ్వము అనేసి. క్రిమినల్ కులం కూడా అంబటి రాంబాబు గారి దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రమే విషయం బయటకు వచ్చింది. ఆ విషయం అందరికీ తెలిసింది. ఆ తర్వాత మాత్రమే రకరకాల చర్యలు తీసుకోవడం. కానీ అప్పుడు ప్రతిపక్ష నాయకుడికి ఎవరికైనా ఆ బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ఉంది కాబట్టే బాధితుడు తల్లిని పరామర్శించడానికి వెళ్ళి ఆ తర్వాత లోకానికి తెలియజేసిన తర్వాత ఇప్పుడు సిట్ అని చెప్పేసి ఇలాంటివన్నీ రకరకాల రూపాల్లో రియాక్షన్లు మొదలైనవి. అంతే తప్ప 50 రోజుల నుంచి ఏమైంది? హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు, ప్రవేశపెట్ల. రేపు జూన్ 29వ తేదీ దాకా అని చెప్పి టైం చాలా ఎక్కువ ఇచ్చారు. నిజానికి అంత లాంగ్ ఇవ్వడానికి కూడా కారణాలు నాకేం ప్రత్యేకించి కనపట్టలేదు. ఒకటి. తర్వాత మీరు అన్నారు సుగాలి ప్రీతి కేసే మాట్లాడదాం. సుగాలి ప్రీతి కేసుని జరిగింది ఎప్పుడు, ఆ తర్వాత దాని విచారణ ఎప్పుడు జరిగింది, అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు, 2017లో ఆగస్టులో జరిగిన సంఘటనకి 2019లో సీఎంగా జూన్లో వచ్చిన సీఎంగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతవరకు సంబంధం ఉంటుంది? ఏవైనా సరే ఒకసారి అంటూ ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత సాక్ష్యాలు తారుమారు చేశారని చెప్పేసి జనాన్ని మభ్యపెట్టే మాటలు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అది ఎలా కుదిరిద్ది? ఒకసారి ఆల్రెడీ ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఇంకా కొత్తగా ఏం మారుస్తారు? ఆల్రెడీ నీకు ఉన్న ఛార్జ్షీట్ మీదే దాన్ని విచారణ జరిపేసి ఆ తర్వాత దానికి ఎవరికైతే శిక్ష పడాలో వాళ్ళకి శిక్ష చేయాలి, కోర్టు ఎంక్వైరీ జరగాలి. ఇది కాకుండా మీరు మార్చారంటారు, మీరు న్యాయం చేయలేదంటారు. అసలు దీనికి ఏదైనా తలతోక ఏమైనా ఉందమ్మా మాట్లాడే దాంట్లో? ఆలోచించండి ఒకసారి. తర్వాత సిబిఐకి లెటర్ జగన్మోహన్ రెడ్డి గారు రాశారు అదే రోజు. అప్పుడే సుగాలి ప్రీతి తల్లి గవర్నమెంట్ టైంలో ఒక్క నిమిషం ఆమెకి ఉద్యోగం ఇవ్వటం కానీ, తర్వాత ఇంటి స్థలం ఇవ్వటం కానీ, 4 ఎకరాల పొలం ఇవ్వటం కానీ, ఇన్ని రకాలుగా న్యాయం చేసి సిబిఐకి లెటర్ రాసింది జగన్మోహన్ రెడ్డి గారు. సిబిఐ ఒప్పుకోలేదు దాన్ని తీసుకోవడానికి. అంతే తప్ప ఇప్పుడు మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఉందో లేదో నాకైతే కొంచెం కరెక్ట్ చేసుకోండి. మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోతే సిబిఐకి జగన్మోహన్ రెడ్డి గారు రిఫర్ చేసిన తర్వాత సిబిఐ తీసుకోలేదు. ఆయనకి న్యాయం చేసినారు. ఇంటి స్థలం ఇవ్వడం కానీ, ఉద్యోగం ఇవ్వడం కానీ, లేదా పొలం ఇవ్వడం కానీ అవన్నీ కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆమె విషయము ఆమె పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని రైజ్ చేసినాకనే ఆమె వరకు న్యాయం జరిగింది. కానీ సిబిఐ వాళ్ళు ఆ కేసు తీసుకోవడానికి కారణం ఏమంటే సరైన సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయకుండా తారుమారు చేశారు అక్కడ ఉన్న విట్నెస్లు. గవర్నమెంట్ హయాంలో జరిగింది. 2017 నుంచి 19 మధ్యలో జరిగిద్దా, లేదంటే 2019 తర్వాత జరిగిద్దా? ఎప్పుడు మరి కేసు పెట్టినప్పుడు 2017లోనే పవన్ కళ్యాణ్ దగ్గర రాలేదండి కేసులు.
పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చిన తర్వాత వైఎస్సీపీ గవర్నమెంట్ ఉన్న తర్వాత ఆయన రైజ్ చేసింది బిఫోర్ ఎలక్షన్. రైజ్ ఎందుకు? అప్పుడు ఎందుకు చేశాడు మరి? అంటే 2017 లో జరిగిన కేసుకి రైజ్ చేస్తే 19 లో గవర్నమెంట్ వచ్చినాక పవన్ కళ్యాణ్ గారు ఆ పాయింట్ అవుట్ చేసి రైజ్ చేసినాకనే న్యాయం జరిగింది. సరే ఒక్క నిమిషం. ఓకే, మీరు చెప్పిన ప్రకారం రైజ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీ అవసరాలు వచ్చినప్పుడు ఆమెను మభ్యపెట్టి మీ అవసరాలకు ఆమెను వాడుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆమె ద్వారా కూడా డ్యామేజ్ చేస్తున్నారు మీరు. ఆ కేసు వల్లే కదా, ఆ కేసునే కదా నా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ మొట్టమొదటి విచారించి నేను న్యాయం చేసే కేసు ఇదే ఫస్ట్ అన్నాడు కదా మరి పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు మరి మరి 2 ఏళ్ళు దాటిపోయింది, మరి ఇప్పుడు ఎందుకు చేయలేదు ఆమె న్యాయం? ఎంక్వైరీ చేస్తాను, న్యాయం చేసి ఎందుకు చెప్పాలా? సిబిఐ కేసే తీసుకోకపోతే మొన్న రీసెంట్ గా ఆమె చెప్పింది కదా సిబిఐ ఎప్పుడైనా సంఘటన జరిగినప్పుడు దానికి విచారణ కోరతారా? 2-3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత వచ్చేసి ఓకే అప్పటికైనా న్యాయం జరగకపోతే కోరారు అనుకుందాం. కానీ చంద్రబాబు గారు గవర్నమెంట్ లో జరిగినప్పుడు అప్పుడు ఎందుకు సైలెంట్ ఉన్నారు? అప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నారు? అప్పుడు మా పవన్ కళ్యాణ్ దగ్గర రాలేదండి ఆ విషయము. వచ్చిన తర్వాత ఆయన యాక్షన్ తీసుకున్నారు కానీ అంతకుముందు రాలేదు కదా. సంఘటన జరిగిన వెంటనే రాలేదమ్మా. సిబిఐకి ఇస్తామని చెప్పింది అది. సిబిఐకి రిఫర్ చేసి మరి ఇప్పుడు ఇప్పించండి, ఇప్పుడు సిబిఐకి ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా, ఇప్పుడు సిబిఐకి ఇప్పించండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా వర్క్ చేస్తుంది. సాయి కృష్ణ ఫ్యామిలీకి న్యాయం జరుగుతుంది. నిందితులు ఎవరైనా కూడా ఏ రాజకీయ పార్టీ ఆల్రెడీ మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకుని అనుచరుడు ఇతనని అతను గొడ్డలు పెట్టుకోవడము, తుపాకీ పెట్టుకోవడం, ఈ విజువల్స్ కూడా వచ్చినాయి. ఎవరి అనుచరుడు కూడా వచ్చింది కాబట్టి ఆ సాక్ష్యాలు కూడా అవన్నీ బయట వస్తాయి. ఆల్రెడీ 25 ఏళ్ల వయసున్న అబ్బాయికి 22 కేసులు ఉన్నాయంటేనే అతను ఎవరి హయాంలో ఎట్లా చేస్తున్నాడని అన్ని బయట వస్తాయి. ఇప్పుడు సిట్ ఖచ్చితంగా అన్ని విచారిస్తుంది, అన్ని సాక్ష్యాలు వస్తాయి బయట. వాళ్ళ మేనమామ జనసేన